హలో ఎవ్రీవన్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్‌లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్‌సి తెలుగు. సో, మనమేంటంటే ప్రీవియస్‌గా మెన్సురేషన్ టాపిక్ అనేది చేస్తున్నాం. సో, ఈ వీడియోలో మనమేంటంటే మన మెన్సురేషన్ టాపిక్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేయబోతున్నాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ క్వెషన్ గనక చూస్తే సో, లాస్ట్ వీడియోలో మనం క్వెషన్ నంబర్ 75 వరకైతే చూసాం. ఇప్పుడేంటంటే క్వెషన్ నంబర్ 76 నుంచి మనం స్టార్ట్ అనేది చేద్దాం. సో, ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి క్యూబ్ ఆఫ్ ఎడ్జ్ 5 సెంటీమీటర్స్ ఈస్ కట్ ఇంటూ క్యూబ్స్ ఈచ్ ఆఫ్ ఎడ్జ్ 1 సెంటీమీటర్. అంటే ఒక క్యూబ్ అనేది ఉంది. సో, ఒక బిగ్గర్ క్యూబ్ అనేది ఇలా ఉంది. సో, ఈ బిగ్గర్ క్యూబ్ నుంచి మనం ఏం చేసామంటే, సో, ఈ బిగ్గర్ క్యూబ్ యొక్క సైడ్, సైడ్ లెంత్ అనేది లేదా ఎడ్జ్ లెంత్ అనేది 5 సెంటీమీటర్స్. సో, ఈ ఎడ్జ్‌ని మనం ఏం చేసామంటే, సో, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ క్యూబ్ యొక్క ఎడ్జ్ ఓకేనా? ఇది ఎడ్జ్ అనుకుంటే ఇందులో మనం 5 పీసెస్‌గా కట్ చేసాం. 1, 2, 3, 4 ఓకేనా? 1, 2, 3, 4, 5 సో, ఈ విధంగా 5 పీసెస్ లాగా మనం కట్ చేసాం. ఇలాగా స్మాలర్ కొన్ని క్యూబ్స్ అనేవి ఫార్మ్ అయ్యాయి. సో, ఇక్కడ చూడండి ప్రతి ఒక్క క్యూబ్ అనేది 1 సెంటీమీటర్ అంట. సో, 5 సెంటీమీటర్స్‌ని 1 సెంటీమీటర్‌గా డివైడ్ చేస్తే 5 క్యూబ్స్ అనేవి ఫార్మ్ అయితాయి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 5 సెక్షన్స్ ఫార్మ్ అయితాయి. అవునా? నెక్స్ట్ ఇక్కడ చూడండి ద రేషియో ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వన్ ఆఫ్ ద స్మాలర్ క్యూబ్ టు ద లార్జర్ క్యూబ్. అంటే స్మాలర్ క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా. సో, టోటల్ సర్ఫేస్ ఏరియాస్ కావాలి మనకు. ఏది? స్మాలర్ క్యూబ్, స్మాలర్ క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా రేషియో డివైడెడ్ బై లార్జర్ క్యూబ్. ఏదైతే లార్జర్ క్యూబ్ ఉందో దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా. అవునా? అవును. సో, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ అనేది ఏమవుతుంది? 6a². సో, 6 ఇంటూ a స్క్వేర్ డివైడెడ్ బై 6 ఇంటూ క్యాపిటల్ A స్క్వేర్. ఇదేంటంటే లార్జర్ క్యూబ్ కాబట్టి. సో, ఇక్కడ 6 క్యాన్సల్. ఏ వాల్యూ ఎంత ఇక్కడ? 1. స్మాలర్ క్యూబ్ 1 స్క్వేర్ బై క్యాపిటల్ A అంటే లార్జర్ క్యూబ్ యొక్క సైడ్. లార్జర్ క్యూబ్ యొక్క సైడ్ ఎంత? 5. 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5 లేదా 5 స్క్వేర్. సో, రేషియో ఏమవుతుంది? 1/25. సో, రేషియో విల్ బి 1:25. రేషియో ఏమవుతుంది? 1:25. సో, క్వెషన్ అనేది మనకు ఈ విధంగా అడగొచ్చు. లేదా, లేదా ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఒక బిగ్గర్ క్యూబ్ అనేది ఉంది. ఒక బిగ్గర్ క్యూబ్ ఉంది. దాన్ని మనం ఏం చేసామంటే ఇలా కట్ చేసాం. కట్ చేసిన తర్వాత ఎన్నైతే క్యూబ్స్ ఫార్మ్ అయ్యాయో ఓకేనా? ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఎన్నైతే క్యూబ్స్ ఫార్మ్ అయ్యాయో అన్ని క్యూబ్స్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా రేషియో అండ్ నార్మల్‌గా ప్రీవియస్‌గా ఏదైతే బిగ్గర్ క్యూబ్ ఉందో దాని యొక్క టోటల్ సర్ఫేస్ రేషియో ఏంటి అని అడగొచ్చు. అలా కూడా అడగొచ్చు. సో, అలా అడిగినప్పుడు మనం ఏం చేయాలి? సో, ఇక్కడితో క్వెషన్ అయితే అయిపోయింది. ఒకవేళ ఆ విధంగా అడిగితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని క్యూబ్స్ ఫార్మ్ అయితాయో కనుక్కోవాలి. ఓకేనా? నంబర్ ఆఫ్ క్యూబ్స్. నంబర్ ఆఫ్ క్యూబ్స్ ఓకేనా? ఎన్ వాల్యూ ఏమవుతుందంటే ఎన్ వాల్యూ ఈస్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ బిగ్గర్ క్యూబ్ divided by volume of smaller cube. వాల్యూమ్ ఆఫ్ బిగ్గర్ క్యూబ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ క్యూబ్. సో, ఇక్కడ n వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ చూడండి n ఏమవుతుంది? వాల్యూమ్ ఆఫ్ బిగ్గర్ క్యూబ్. బిగ్గర్ క్యూబ్ యొక్క వాల్యూమ్ ఏంటి? a క్యూబ్. a క్యూబ్ అంటే ఇక్కడ a అనేది 5 కాబట్టి 5 క్యూబ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ క్యూబ్ ఎంత? 1 క్యూబ్. సో, 5 క్యూబ్ అంటే 125, 1 క్యూబ్ అంటే 1. సో, టోటల్‌గా ఎన్ని క్యూబ్స్ ఫార్మ్ అయితాయంటే 125 స్మాలర్ క్యూబ్స్ ఫార్మ్ అయితాయి. అంటే మనం ఇలా 5 పార్ట్‌గా కట్ చేయడం వల్ల మనకేంటంటే 5 సెక్షన్స్‌గా కట్ చేయడం వల్ల 125 స్మాలర్ క్యూబ్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. అవునా? సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 125 స్మాలర్ క్యూబ్స్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా రేషియోకి ఈ బిగ్గర్ క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా చూడాలి. ఓకేనా? సో, 125 స్మాలర్ క్యూబ్స్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా రేషియో ఒకటే ఉంది. బిగ్గర్ క్యూబ్ ఎంత? ఒకటే. సో, 1 బిగ్గర్ క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా. సో, ఏమవుతుంది? 125 టోటల్ సర్ఫేస్ ఏరియా విల్ బి 6 ఇంటూ a స్క్వేర్ అంటే 1 ఇంటూ 1. ఇదేమవుతుంది? 6a² 1 ఇంటూ 1. అదే విధంగా ఇక్కడేమవుతుంది? 1 ఒకటే క్యూబ్ కాబట్టి 1 రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే. ఓకేనా? సో, ఇంటూ 6 మల్టిప్లైడ్ బై 5 ఇంటూ 5 అంతే కదా? అంతే. సో, ఇక్కడ కాన్సలేషన్ గనక మనం చేస్తే పైన కింద 6తో 6 క్యాన్సల్. ఇక్కడేమో 5 5 జా 25. 25ని గనక మనం క్యాన్సల్ చేస్తే 25 5 125. సో, రేషియో ఏమవుతుంది? 5:1 అవుతుంది. అంటే మనకు ఇలా కూడా ఎగ్జామ్‌లో అడగొచ్చు. ఓకేనా? ఆ స్మాలర్ క్యూబ్స్ ఎన్నైతే ఫార్మ్ అయ్యాయో అన్ని క్యూబ్స్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ బిగ్గర్ క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఇలా అవుతుంది. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ 77th క్వెషన్ చూద్దాం. 77th క్వెషన్ చూడండి.
ద మాక్సిమం ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ద మాక్సిమం లెంగ్త్ ఆఫ్ ఎ పెన్సిల్ దట్ కెన్ బి ఫిక్స్డ్ దట్ కెన్ బి కెప్ట్ ఇన్ రెక్టాంగులర్ బాక్స్. అంటే ఎప్పుడైనా కూడా ఒక రెక్టాంగులర్ క్యూబాయిడ్ అన్నమాట. సో రెక్టాంగులర్ బాక్స్ అండ్ రెక్టాంగులర్ బాక్స్ అంటే ఏంటి, ఒక రెక్టాంగులర్ క్యూబాయిడ్. సో రెక్టాంగులర్ క్యూబాయిడ్ లో మనం మాక్సిమం లెంగ్త్ ఆఫ్ పెన్సిల్, లెట్ us అస్యూమ్ దట్ ఆ రెక్టాంగులర్ క్యూబాయిడ్ అనేది ఏంటి అంటే, మీరు షూస్ కొంటారు కదా, షూస్ స్లిప్పర్స్ కొంటారు. సో ఆ స్లిప్పర్స్ బాక్స్ లేదా ఆ షూ బాక్స్ ఉంటుంది కదా, సో ఆ షూ బాక్స్ లో మనం అన్నిటికంటే లెంతియెస్ట్ రాడ్ లేదా పెన్సిల్ ఎంత లెంత్ పెట్టొచ్చు అంటే, సో ఇక్కడ అక్కడ లెంత్ అనేది ఏంటి అంటే సింపుల్ గా డయాగ్నల్ అన్నమాట. ఓకేనా, డయాగ్నల్. కానీ 2 డైమెన్షన్ లో డయాగ్నల్ అంటే ఏమవుతుంది, డి వాల్యూ వచ్చేసరికి √L² + B². కానీ ఇక్కడ 3 డైమెన్షన్ కదా క్యూబాయిడ్ అనేది. సో క్యూబాయిడ్ లో డయాగ్నల్ ఏమవుతుంది, క్యూబాయిడ్ లో డయాగ్నల్ ఇస్ నథింగ్ బట్ √L² + B² + H² కూడా ఉంటుంది. ఓకేనా, L² + B² + H². దట్ ఈస్ ఈక్వల్స్ టు లెంత్ ఎంత ఇక్కడ 8² ప్లస్ బ్రెడ్త్ ఎంత 6² ప్లస్ హైట్ ఎంత 2² సో 8² ఒక 6², 64 ఒక 36, 100 ఒక 4, 104, √104. సో ఇక్కడ నుంచి మనం గనక 4 గనక బయటికి తీస్తే 2 ఎంత వస్తుంది, 4 4 2 8 4 6 24, 2√26. ఆన్సర్ ఏమవుతుంది 2√26. ఇక్కడ ఆప్షన్స్ లేదు, లెటస్ ఇది 2√26 ఉంటుంది. ఓకేనా, 20 పడింది అక్కడ, 2√26. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ 78th క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ హెమిస్ఫియర్ ఆఫ్ డయామీటర్ 28 సెంటీమీటర్. సో ఒక హెమిస్ఫియర్ అనేది ఉంది, ఒక హెమిస్ఫియర్ అనేది ఈ విధంగా ఉంది. సో ఈ హెమిస్ఫియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి. సో ఈ హెమిస్ఫియర్ యొక్క డయామీటర్ 28 అన్నారు. డయామీటర్ ఎంత 28. సో డయామీటర్ 28 అయితే రేడియస్ ఎంత అవుతుంది 14. రేడియస్ ఎంత 14, అవునా, అవును. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, హెమిస్ఫియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ హెమిస్ఫియర్ ఈస్ 2πr², అవునా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr². అదే టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగితే 3πr². గుర్తుందా. సో 2 into π వాల్యూ ఇస్ 22/7, r వాల్యూ వచ్చేసరికి 14 multiplied by 14. సో 7 2s are 14. సో ఇక్కడ చూడండి 488 into 14 ఎంత వస్తుంది, 88 multiplied by 14. సో 4 8 32. నా యూనిట్ డిజిట్ వచ్చేసరికి లాస్ట్ డిజిట్ వచ్చేసరికి ఏముండాలి 2 ఉండాలి. సో 2 ఎక్కడ ఉంది, ఓన్లీ ఆప్షన్ 1 లో ఉంది. సో ఆన్సర్ ఇస్ 1152. లేదా మీరు మల్టిప్లై అన్నా చేయొచ్చు. సో ఎంత వస్తుంది 1152 సెంటీమీటర్ స్క్వేర్ లేదా స్క్వేర్ సెంటీమీటర్. క్లియరా, క్లియర్. నెక్స్ట్ 79th క్వశ్చన్ చూద్దాం. సో 79th క్వశ్చన్ చూడండి. ఏ హాలో spherical metallical ball has an external diameter of 6 centimeters and 1.5 అంటే హాఫ్ సెంటీమీటర్స్ థిక్. అంటే ఇదేంటి, హాలో స్పెరికల్ మెటాలికల్ బాల్ అంటే హాలో అండి. హాలో అంటే ఏంటి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. హాలో స్పియర్ ఇస్ నథింగ్ బట్ రబ్బర్ బాల్. ఆ రబ్బర్ బాల్ లో ఎంతైతే రబ్బర్ అనేది ఉంటుందో అది, సో రబ్బర్ అనేది పైన లేయర్ ఒకటే ఉంటుంది, లోపల వచ్చేసరికి హాలోగా ఖాళీగా ఉంటుంది, అవునా. ఇక్కడ హాలో స్పియర్ అనేది ఎలా ఉంటుందంటే, లోపల వచ్చేసరికి ఇది ఖాళీగా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక లేయర్ అనేది ఉంటుంది, అవునా. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటి, ఒక లేయర్ ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఎక్స్టర్నల్ డయామీటర్ ఎంత అంట 3. సో డయామీటర్ అనేది 3 అయితే, ఎక్స్టర్నల్ డయామీటర్ 3 అయితే రేడియస్ ఏమవుతుంది, ఎక్స్టర్నల్ రేడియస్ అంటే సెంటర్ నుంచి ఎక్స్టర్నల్ రేడియస్ వచ్చేసరికి దిస్ ఇస్ ఆర్ వాల్యూ వచ్చేసరికి 3 సెంటీమీటర్స్ అవుతుంది. 3 సెంటీమీటర్స్ అండ్ దీని యొక్క థిక్నెస్ ఎంత అంటున్నాడు, దీని యొక్క థిక్నెస్ వచ్చేసరికి హాఫ్ సెంటీమీటర్. సో థిక్నెస్ ని మనం క్యాపిటల్ ఆర్ లోంచి కనుక తీసేస్తే మనకి ఏమొస్తుంది స్మాల్ ఆర్. సో స్మాల్ ఆర్ వాల్యూ ఎంత వస్తుంది, స్మాల్ ఆర్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2.5. అంటే ఇక్కడ నుంచి స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 1/2. 2 1/2 ని మనం ఎలా రాయొచ్చు, 5/2 గా రాయొచ్చా, ఎస్ రాయొచ్చు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ద హాలో స్పెరికల్ బాల్. సో వాల్యూమ్ ఏమవుతుంది, వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే బిగ్గర్ స్పియర్ ఉందో అందులోంచి స్మాలర్ స్పియర్ యొక్క వాల్యూమ్ ని తీసాలి. సో వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఈస్ 4/3 π టైమ్స్ ఆఫ్ క్యాపిటల్ R³ మైనస్ స్మాల్ r³, అవునా, అంతే కదా, అంతే. సో 4/3 π వాల్యూ ఎంత 22/7 ఇంటూ రేడియస్ క్యాపిటల్ R వచ్చేసరికి 3³ మైనస్ 5/2 హోల్ క్యూబ్. ఓకేనా, ఒక స్టెప్ మీరు తగ్గించవచ్చు బట్ నేను డీటెయిల్ గా రాస్తున్నాను. ఓకేనా, 4/3 మల్టిప్లైడ్ బై 22/7 ఇంటూ 3³ ఎంత 27 మైనస్ 125/4 వస్తుంది, అంతే కదా.
27 minus 5 cube is 125, 125 upon 8, 125 upon 8. సో ఇక్కడ చూడండి 27 8 8 2 160, 160 ఒక 7 8 56, 160 ఒక 56 వచ్చేసరికి మనకు 160 ఒక 56 216, 216లో మనం 125 కనుక తీసేస్తే 91 వస్తుంది అవునా. సో సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది 4/3 multiplied by 22 upon 7 multiplied by 91 upon 8. సో దీన్ని సాల్వ్ చేయండి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో క్యాన్సిల్ చేద్దాం చూడండి 4 1s are 4 2s are 8 2 1s are 2 11s are నెక్స్ట్ ఇది చూస్తే 7 తో క్యాన్సిల్ అవుతుంది 7 13s are 13 7s are 1 13 7s are 91. సో 13 into 11 143 143 divided by 3 3 తో డివైడ్ చేస్తే 3 4s are 12 అంతేనా 3 7s are 21. So 47 2/3. So answer will be what? Answer will be 47 2/3, which is option C. Chala simple. Clear? Next 80th question చూద్దాం. If the area of 3 adjacent faces of a rectangular box which meet at a corner are 12 centimeter square, 15 centimeter square and 20 centimeter square, then what is the volume of the box? అంటే బాక్స్ యొక్క వాల్యూమ్ ఏంటి? సో ఇక్కడ చూడండి ఏరియా ఆఫ్ ద 3 adjacent faces అంటే పక్క పక్కనే ఉండే 3 adjacent faces యొక్క ఏరియా. సో ఒక క్యూబాయిడ్ లో 3 అడ్జసెంట్ ఫేసెస్ ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ అడ్జసెంట్ ఫేస్ ఇస్ లెంత్ మల్టిప్లైడ్ బై బ్రెత్. సో లెంత్ మల్టిప్లైడ్ బై బ్రెత్ ఇస్ 12 centimeter square. నెక్స్ట్ బ్రెత్ మల్టిప్లైడ్ బై హైట్, హైట్ బ్రెత్ ఇంటూ హైట్ వచ్చేసరికి 15. సో ఏదైనా కావచ్చు అందులో ఓకేనా. బ్రెత్ మల్టిప్లైడ్ బై హైట్ ఇస్ 15. నెక్స్ట్ ఇంకా ఏమొస్తుంది లెంత్ బ్రెత్ హైట్, దీని తర్వాత లెంత్ ఇంటూ హైట్ ఇది వచ్చేసరికి 20 ఓకేనా ఇలా ఉంది. సో ఈ క్వశ్చన్ ని మనం ఏంటంటే 2 విధాలుగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే అజ్యూమ్ చేయడం లేదా డైరెక్ట్ గా సాల్వ్ చేయడం. మనం ఏం చేయొచ్చు ఈ అన్ని వాల్యూస్ అన్నిటిని మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది చూడండి L మల్టిప్లైడ్ బై B మల్టిప్లైడ్ బై H హోల్ స్క్వేర్ వస్తుందా, రెండు సార్లు వస్తుంది. ఇవన్నీ మల్టిప్లై చేస్తే సో 12 8s are 12 into 15, 12 into 15 is 180, 182s are 360. సో 3600 మనకి ఇక్కడ అడిగింది వాల్యూమ్ అడిగాడు. సో వాల్యూమ్ ఇస్ నథింగ్ బట్ L into B into H. సో అండర్ రూట్ ఆఫ్ 3600 స్క్వేర్ రూట్ ఆఫ్ 3600 is our answer. సో లెంత్ మల్టిప్లైడ్ బై బ్రెత్ మల్టిప్లైడ్ బై హైట్ is equals to 60. సో 60 సెంటీమీటర్ క్యూబ్ అనేది వాల్యూమ్ అవుతుంది. సో ఇలా అయినా చేయొచ్చు. లేదంటే కొంచెం మీరు కనుక ఆలోచిస్తే ఈ 12 ని మనం 2 ఫ్యాక్టర్స్ గా బ్రేక్ చేయొచ్చు. ఏవవి 4 3s are 12, 15 ని మనం 3 5s are 15 అంతేనా. నెక్స్ట్ 20 ని మనం 4 5s are 20, 4 5s are 20 లేదా 5 4s are 20, 5 4s are 20. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఒక్కొక్కటి తీసుకోవచ్చు. అంటే ఇక్కడ 4 అనేది ఏమవుతుంది 4 ఎక్కడెక్కడ కామన్ గా ఉంది ఫస్ట్ వన్ లో లాస్ట్ వన్ అంటే లెంత్ ఇస్ ఈక్వల్స్ టు 4, లెంత్ అనేది 4. సో ఇదేంటంటే మనం అజ్యూమ్ చేస్తున్నాం ఎగ్జాక్ట్లీ అదే కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బ్రెత్ అనేది ఏమవుతుంది 3 అవుతుంది, హైట్ అనేది ఏమవుతుంది 5. సో మూడింటిని మల్టిప్లై చేయండి 4 5s are 20, 23s are 60, లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. సో వాల్యూమ్ ఇస్ 60. అలా అన్నా చేయొచ్చు ఇలా అన్నా చేయొచ్చు ఓకేనా. ఎయిదర్ మెథడ్ 2 మెథడ్స్ యూజ్ చేసినా మనకి ఏంటంటే సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఏ మెథడ్ కన్వీనియంట్ ఉంటే ఆ మెథడ్ యూజ్ చేయాలి ఓకేనా. క్లియరా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్ అనేది చూడబోతాం ఈ మెన్సురేషన్. ఏంటది అంటే డిఫరెన్స్ బిట్వీన్ అ పిరమిడ్ అండ్ అ ప్రిజం. ప్రిజం కి అండ్ ఒక పిరమిడ్ కి మధ్య డిఫరెన్స్ అనేది ఏంటి మనం తెలుసుకోబోతాం. సో ఇక్కడ చూస్తే మీకు 2 ఫిగర్స్ ఉన్నాయి, ఏ ఫిగర్ అండ్ బి ఫిగర్ అవునా. ఏ ఫిగర్ ఉంది బి ఫిగర్ ఉంది. సో ఇక్కడ మీరు చెప్పాల్సింది ఏంటంటే ఈ రెండిట్లో ప్రిజం అనేది ఏంటి, పిరమిడ్ అనేది అందరికి తెలుసు సార్. పిరమిడ్స్ అనేవి ఎలా ఉంటాయంటే సార్ బి అనేది మనకేంటంటే ఒక పిరమిడ్ లాగా ఉంది. సో పిరమిడ్ అనేది బి అవుతుంది, పిరమిడ్ అనేది ఏమవుతుంది బి అవుతుంది, అండ్ ఏ అనేది ప్రిజం అవుతుంది ఓకేనా. కరెక్ట్ కదా, మీరు కూడా అదే చెప్పారు. ఎస్ ప్రిజం ఏ అనేది ఏమవుతుంది ఒక ప్రిజం అవుతుంది, బి అనేది ఏమవుతుంది ఒక పిరమిడ్ అవుతుంది, పిరమిడ్. సో బి అనేది ఏమవుతుంది ఒక పిరమిడ్. సో ఇప్పుడు ఒక ప్రిజం కి పిరమిడ్ కి మధ్య రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఏంటి అంటే ప్రిజం అనేది ఎలా ఉంటుందంటే ఓకేనా ఒక ఫిగర్ లో బేస్ అనేది ట్రయాంగిల్ గా ఉంటే ఓకే దాని యొక్క టాప్ కూడా ట్రయాంగిల్ గానే ఉంటుంది. బేస్ అనేది చూడండి ఇక్కడ ట్రయాంగిల్ తో స్టార్ట్ అయింది, టాప్ కూడా ట్రయాంగిల్. అంటే దీన్ని మనం నిలబెడితే ఓకేనా, దీన్ని మనం ఒక వర్టికల్లీ నిలబెడితే ఏమవుతుంది బేస్ అనేది ట్రయాంగిల్ గానే ఉంది, టాప్ కూడా ట్రయాంగిల్ గానే. కానీ ఒక పిరమిడ్ లో
ప్రిజంలో 2 కూడా ఈక్వల్‌గా ఉంటాయి. 2 కూడా ఒకటే ఉంటాయి. కానీ పిరమిడ్‌కొచ్చేసరికి బేస్ ఏమో ట్రయాంగిల్ ఉంది. కానీ టాప్‌కొచ్చేసరికి ఏరియా అనేది తగ్గుతూ ఒక పాయింట్ అయిపోయింది. అంటే చాలా సింపుల్‌గా చూడండి. ఎప్పుడైనా కూడా పిరమిడ్‌కి డెఫినిషన్ ఏంటి అంటే పైన వచ్చేసరికి ఒక పాయింటీ స్ట్రక్చర్ ఉండాలి. ఓకేనా? పైకి వెళుతున్న కొద్దీ ఏరియా గనక తగ్గిపోయి లాస్ట్‌కి ఒక పాయింట్ గనక వచ్చేస్తే అంటే ఏరియా అసలు లేకపోతే అదేమైపోతుంది ఒక పిరమిడ్ అవుతుంది. అలా కాకుండా బేసు, టాప్ 2 కూడా ఈక్వల్‌గా ఉంటే అది ప్రిజం. ఓకేనా? సో ఇప్పుడేంటంటే ప్రిజమ్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిజమ్స్ ఉంటాయి. పిరమిడ్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిరమిడ్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. ఓకేనా? సో ఈ రెండిట్లో ఏంటంటే బేసెస్ అనేవి ఒకటే ఉండొచ్చు. కానీ టాప్ వల్ల ఏమవుతుందంటే ఒక ప్రిజమ్‌కి, పిరమిడ్‌కి డిఫరెన్స్ వచ్చేస్తుంది. క్లియరా? సో ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రిజమ్స్. ప్రిజమ్స్‌లో ఎన్ని టైప్స్ వస్తాయి? సో టైప్స్ ఆఫ్ ప్రిజమ్స్ గనక చూస్తే ట్రయాంగులర్ ప్రిజమ్. ఓకేనా? ట్రయాంగులర్ ప్రిజమ్. ట్రయాంగులర్ ప్రిజమ్ అంటే ఏంటి? ఒక ట్రయాంగిల్ అనేది ఇలా ఉంటుంది. ఇంకో ట్రయాంగిల్ అనేది పైన ఇలా ఉంటుంది. సో ప్రిజమ్ కాబట్టి 2. సో ఇవి 2 కూడా ఇలా జాయిన్ అయితాయి. ఇవి 2 కూడా ఇలా జాయిన్ అయితాయి. సో మనం ఏంటంటే చిన్నప్పుడు మనం సైన్స్ ఎక్స్‌పెరిమెంట్ ఒక 9థ్ క్లాస్‌లోనో, 10థ్ క్లాస్‌లోనో ఏం చేస్తారంటే ఒక ట్రయాంగులర్ ప్రిజమ్ అనేది ఇలా ఇస్తారు. దాని నుంచి ఏంటంటే ఒక వైట్ లైట్‌ని పాస్ చేపిస్తారు. పాస్ అయిన తర్వాత ఆ వైట్ లైట్ అనేది ఏమవుతుంది? రెయిన్‌బో కలర్స్ అంటే 7 డిఫరెంట్ కలర్స్‌గా వస్తుంది కదా! గుర్తుందా? ఆ ఎక్స్‌పెరిమెంట్. సో అదేంటంటే ఒక ప్రిజమ్. అలాగే ఒక స్క్వేర్ ప్రిజమ్ గూడా అంటే ఇక్కడ చూడండి ఒక క్యూబ్. క్యూబ్ అనేది కూడా ఒక ప్రిజమ్. రెక్టాంగిల్ అనేది కూడా ప్రిజమ్. ఎందుకు? దాని యొక్క టాప్, బాటమ్ 2 కూడా సేమ్ ఫిగర్స్ కాబట్టి. అదే విధంగా పెంటగాన్ ప్రిజమ్, దీని తర్వాత హెక్సాగాన్ ప్రిజమ్, ఆక్టాగాన్ ప్రిజమ్ అండ్ దాంతో పాటు చూడండి ఒక సిలిండర్ అనేది కూడా ఒక ప్రిజమే అవుతుంది. ఒక సిలిండర్ అనేది కూడా ఏమవుతుంది? ఒక ప్రిజం. ఎందుకు? పైన ఒక సర్కిల్ ఉంది. కింద కూడా సర్కిలే ఉంది గదా! పైన ఒక సర్కిల్ ఉంది. కింద కూడా సర్కిలే ఉంది. కానీ, కానీ ఒక కోన్ అనేది ఏమవుతుంది? కానీ ఒక కోన్ అనేది ఏమవుతుంది? సార్ ఇక్కడ మనం గనక చూస్తే, ఈ సిలిండర్ అనేది ప్రిజం అయింది. కానీ కోన్ వచ్చేసరికి పైకి వెళుతున్న కొద్దీ ఏరియా తగ్గిపోయింది. అండ్ ఇదేంటి ఒక పాయింటీ స్ట్రక్చర్‌గా వచ్చేసింది. అవునా? పాయింటీ స్ట్రక్చర్‌గా వచ్చేసింది. సో, ఇదేంటి ఒక పిరమిడ్. ఇదేంటి ఒక పిరమిడ్. సో, ఈ 2 సిలిండర్ అండ్ కోన్ గనక మీరు గుర్తుపెట్టుకుంటే, మనమేంటంటే ప్రిజము, పిరమిడ్ మధ్య డిఫరెన్స్ అనేది చాలా సింపుల్‌గా చెప్పొచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు టైప్స్ ఆఫ్ పిరమిడ్స్ చూద్దాం. పిరమిడ్స్‌లో కూడా ట్రయాంగులర్ పిరమిడ్స్ ఉంటారు. రెక్టాంగులర్ పిరమిడ్స్ ఉంటాయి. ఓకేనా? రెక్టాంగులర్, ట్రయాంగులర్ దీని తర్వాత ఇదొచ్చేసరికి ట్రయాంగులర్, ఓకే. కింద ఒక ట్రయాంగిల్ ఉంది. పైన కూడా మనకేంటంటే లెఫ్ట్, రైట్ ఇటుపక్క అంటే 3 ట్రయాంగిల్స్ ఫార్మ్ అయ్యాయి. నెక్స్ట్ రెక్టాంగులర్ పిరమిడ్, స్క్వేర్ పిరమిడ్ దీని తర్వాత పెంటగాన్, ఆక్టాగాన్, హెక్సాగాన్ ఇవన్నీ కూడా పిరమిడ్స్ వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఒక మేజర్ డిఫరెన్స్ మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా? మేజర్ డిఫరెన్స్. సో ఇప్పుడు మనకేంటంటే ఒక సిలిండర్ యొక్క వాల్యూమ్ అండ్ కోన్ యొక్క వాల్యూమ్ తెలుసు గదా! సార్ సిలిండర్ యొక్క వాల్యూమ్ వచ్చేసరికి పై ఆర్ స్క్వేర్ హెచ్. అదే ఒక కోన్ యొక్క వాల్యూమ్ వచ్చేసరికి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. అవును గదా! 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. అంటే ఇక్కడ చూడండి ఈ పై ఆర్ స్క్వేర్ అనేది ఏంటి? పై ఆర్ స్క్వేర్ ఈస్ నథింగ్ బట్ కింద ఏదైతే సర్కిల్ ఉందో దాని యొక్క ఏరియా గదా! ఏరియా. అంటే ఈ కింద సర్కిల్‌ని మనం ఏం చెప్తాం? బేస్ అని చెప్తాం. కింద ఏదైతే సర్కిల్ ఉందో అది బేస్ అన్నాం. సో, ఈ పై ఆర్ స్క్వేర్ అనేది ఏంటి? బేస్ ఏరియా. సో, ఇక్కడ వాల్యూమ్ ఏమవుతుందంటే బేస్ ఏరియా బేస్ ఏరియా మల్టిప్లైడ్ బై హైట్. సో, ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఒక ప్రిజమ్‌కి జనరలైజ్ ఫార్ములా చెప్పొచ్చు. ప్రిజం యొక్క వాల్యూమ్ కావాలంటే బేస్ ఏరియా ఇంటూ హైట్ గనక చేస్తే మనకు ప్రిజం యొక్క వాల్యూమ్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఒక పిరమిడ్ యొక్క వాల్యూమ్ కావాలంటే ఏం కావాలి? ఇక్కడ చూడండి పై ఆర్ స్క్వేర్ అనేది బేస్ అదే. సో, పై ఆర్ స్క్వేర్ అనేది బేస్. సో, బేస్ ఏరియా మల్టిప్లైడ్ బై హైట్ కానీ దానికి అడిషనల్‌గా ఏముంది? ఇక్కడ చూస్తే ఏరియా అనేది తగ్గిపోతుంది గదా! సో, దానికోసం మనం 1/3 ఎక్స్‌ట్రాగా రాస్తాం. సో, 1/3 ఇంటూ బేస్ ఏరియా ఇంటూ హైట్. సో, ఇవి 2 కూడా ఏంటంటే ప్రిజం యొక్క వాల్యూమ్ ఫార్ములా, పిరమిడ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా. సో, జనరలైజ్ ఫార్ములా క్లియరా? అది ఏదైనా కావచ్చు. స్క్వేర్ పిరమిడ్ కావచ్చు, ఆక్టాగాన్ కావచ్చు, హెక్సాగాన్ కావచ్చు, పెంటగాన్ కావచ్చు, నానోగాన్ కావచ్చు, డెకాగాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో, జనరలైజ్ ఫార్ములా ఇది. క్లియరా? సో, ఇప్పుడు ప్రిజమ్, పిరమిడ్ ఫార్ములాస్ అనేవి చూద్దాం. సో, ఇక్కడ వాల్యూమ్ అనేది ఏం చెప్పాను నేను? ప్రిజమ్ యొక్క వాల్యూమ్ ఏరియా వచ్చేసరికి బేస్ ఏరియా ఇంటూ హైట్. అదే ఒక పిరమిడ్ గనక తీసుకుంటే పిరమిడ్‌లో అడిషనల్‌గా మనకేమొస్తుంది? పిరమిడ్‌లో అడిషనల్‌గా 1/3 అనేది వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. పిరమిడ్ ఏరియా వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3 ఇంటూ బేస్ ఏరియా ఇంటూ హైట్. అవునా? అవును. నెక్స్ట్ గనక చూస్తే టెట్రాహెడ్రన్ ఈస్ నథింగ్ బట్ ఓకేనా? టెట్రాహెడ్రన్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏదైతే ట్రయాంగులర్ పిరమిడ్ కనిపిస్తుంది గదా!
ట్రయాంగులర్ పిరమిడ్ ఉంది కదా! సో, దీన్నే టెట్రాహెడ్రన్ అంటారు. దీన్నే ఏమంటారు? టెట్రాహెడ్రన్ అంటారు. సో, ఈ ట్రయాంగులర్ పిరమిడ్ ఏదైతే ఉందో దాన్ని టెట్రాహెడ్రన్ అంటారు. సో, ఈ టెట్రాహెడ్రన్‌కి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెట్రాహెడ్రన్‌కి వాల్యూమ్ ఫార్ములా. సో, వాల్యూమ్ ఆఫ్ ఎ టెట్రాహెడ్రన్ ఈస్ a³/12 ఇంటూ √2. సో, ఇది చూడండి టెట్రాహెడ్రన్ అనేది ఇలా ఉంటుంది. సో, ఆల్రెడీ మనం చూసాం. సో, ఇంతకుముందు మనం ప్రీవియస్‌గా చూసిన ట్రయాంగిల్ అనేది ఏంటంటే ఇది. ఇదే కదా! సో, ఒక ట్రయాంగిల్ ఇలా ఉంది. సో, మీరు 3 డైమెన్షన్‌లో ఆలోచించాలి దీన్ని. సో, ఇలాగా ఇక్కడ మీట్ అవుదాం. ఇక్కడ, ఇక్కడ. సో, ఇదేంటి ఒక టెట్రాహెడ్రన్. సో, టెట్రాహెడ్రన్ అనేది ఎలా ఫార్మ్ అవుతుందంటే ఇలా ఫార్మ్ అవుతుంది. సో, ఈ టెట్రాహెడ్రన్‌లో మనకు ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి? టోటల్‌గా 1, 2, 3, 4 ట్రయాంగిల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో, వాల్యూమ్ ఆఫ్ ఎ టెట్రాహెడ్రన్ ఈస్ a³/12 √2. సో, వాల్యూమ్ ఏమవుతుంది? a³/12 √2 అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అండ్ ఆ 4 కూడా ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. 4 కూడా ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏంటి? √3/4a². కానీ ఇక్కడ 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి 4 ఇంటూ √3/4. సో, 4, 4 క్యాన్సెల్ √3a². సో, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ టెట్రాహెడ్రన్ ఈస్ √3a². క్లియరా? క్లియర్. సో, టెట్రాహెడ్రన్ అనేది ఇది. నెక్స్ట్ గనక చూస్తే ఫ్రస్టమ్. సో, ఫ్రస్టమ్ ఈస్ నథింగ్ బట్ సో, ఫ్రస్టమ్ అనేది ఏం కాదు. ఒక కోన్ ఏదైతే ఉందో ఏంటి? ఒక కోన్ ఇలా ఉంది. సో, ఆ కోన్‌ని మనం ఏం చేస్తామంటే కట్ చేస్తే ఏం జేయాలి? కట్ జేయాలి. సో, ఈ విధంగా మనం ఏం చేసాం దాన్ని కట్ చేసాం. కట్ చేసి ఈ టాప్ పోర్షన్‌ని పైన ఏదైతే పోర్షన్ ఉందో దాన్ని తీసేస్తే అదేమవుతుంది? కింద బాటమ్ పోర్షన్ వచ్చేసరికి ఈ పోర్షన్ వచ్చేసరికి ఫ్రస్ట్రమ్ అవుతుంది. ఏమవుతుంది? కింద పోర్షన్ వచ్చేసరికి ఫ్రస్ట్రమ్ అవుతుంది. సో, ఈ ఫ్రస్ట్రమ్‌కి ఏంటంటే కొన్ని ఫార్ములాస్ అనేవి ఉంటాయి. సో, ఇవి ఫ్రస్ట్రమ్ యొక్క ఫార్ములాస్ అనేవి సిమిలర్ టు ఏంటంటే కోన్ యొక్క ఫార్ములాస్. కానీ ఏంటంటే కొంచెం ఏంటంటే ఇందులో కొంచెం ట్విస్ట్ అనేది ఉంటుంది. అదేంటో చూద్దాం. ఓకేనా? సో, ఒక్క సెకండ్ ఆగండి. కలర్ చేంజ్ చేద్దాం మనం. బ్లాక్‌లో రాద్దాం. అన్ని ఫార్ములాస్ బ్లాక్‌లో ఉన్నాయి కదా! ఇప్పుడు ఫ్రస్టమ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా. వాల్యూమ్ ఆఫ్ ఎ ఫ్రస్టమ్. సో, ఇక్కడ చూడండి ఇది ఫ్రస్టమ్. సో, ఈ ఫ్రస్టమ్ ఇలా కట్ చేయడం వల్ల ఓకేనా? ఇలా కట్ చేయడం వల్ల మనకేంటంటే కింద, కింద బేస్ రేడియస్, టాప్ రేడియస్ 2 రేడియసెస్ ఫార్మ్ అవుతాయి. పైన ఒక రేడియస్ ఫార్మ్ అవుతుంది. పైన ఒక సర్కిల్ ఫార్మ్ అవుతుంది. కింద కూడా ఒక సర్కిల్ ఫార్మ్ అవుతుంది. అండ్ కిందొచ్చేసరికి క్యాపిటల్ ఆర్ అంటాం రేడియస్‌ని. పైనొచ్చేసరికి స్మాల్ ఆర్ అంటాం. సో, ఈ ఎల్ వాల్యూ వచ్చేసరికి స్లాంట్ హైట్. సో, ఇప్పుడు అన్నీ చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్. వాల్యూమ్ ఆఫ్ ఎ ఫ్రస్టమ్. సో, వాల్యూమ్ ఆఫ్ ఎ ఫ్రస్టమ్ ఏమవుతుందంటే 1/3 పై ఓకేనా? 1/3 పై ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ ఇంటూ స్మాల్ ఆర్ ఇంటూ హెచ్. అంతే కదా! సో, మామూలుగా కోన్ యొక్క ఫార్ములా ఏంటి? 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. కానీ ఇక్కడ ఆర్ స్క్వేర్‌కి బదులుగా ఆర్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ ఇంటూ స్మాల్ ఆర్ ఇంటూ హెచ్ ఇది రాస్తాం. ఓకేనా? దీని తర్వాత ఎల్ వాల్యూ. ఎల్ వాల్యూ అంటే ఏంటి? ఈ స్లాంట్ హైట్ వాల్యూ ఉంది కదా! ఫ్రస్టమ్ యొక్క స్లాంట్ హైట్. ఫ్రస్టమ్ యొక్క స్లాంట్ హైట్ ఏమవుతుందంటే దట్ ఈస్ నథింగ్ బట్ అండర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ హోల్ స్క్వేర్. క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ హోల్ స్క్వేర్. ఇది ఏమవుతుంది? ఎల్ వాల్యూ స్లాంట్ హైట్ వాల్యూ. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ ఫ్రస్టమ్. ఓకేనా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ ఫ్రస్టమ్ ఏమవుతుందంటే పై టైమ్స్ ఆఫ్ సో, నార్మల్‌గా కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? పై ఆర్ఎల్. కానీ ఇక్కడ 2 రేడియసెస్ ఉన్నాయి కాబట్టి పై టైమ్స్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ హెచ్. పై ఆర్ ఎల్. ఎల్ కదా! సారీ. స్లాంట్ హైట్ ఎల్ వాల్యూ. హెచ్ కాదు ఎల్. పై క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ ఎల్. అంతేనా? నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈస్ నథింగ్ బట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ పైన ఏముంది? ఒక సర్కిల్. కింద ఏముంది? ఒక సర్కిల్. సో, 2 సర్కిల్ యొక్క ఏరియాస్. సో, పై టైమ్స్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ అంతే. ఓకేనా? ఇవి ఈ 4 ఫార్ములాస్ అనేవి మనకు ఎక్కువగా వస్తుంటాయి. క్లియరా? సో, ఇదేంటంటే మనకు ప్రిజమ్‌కి, పిరమిడ్‌కి మధ్య డిఫరెన్స్ అండ్ ఒక టెట్రాహెడ్రన్ అండ్ ఫ్రస్టమ్ యొక్క ఫార్ములాస్. క్లియరా? నెక్స్ట్. ఇప్పుడు క్వెషన్స్‌కి వద్దాం. సో, ఇక్కడ చూడండి రైట్ ప్రిజమ్. సో, ఒక రైట్ ప్రిజమ్ అన్నా లేదా రెగ్యులర్ ప్రిజమ్ అన్నా అన్ని కూడా ఒకటే. ఓకేనా? రైట్ ప్రిజమ్ స్టాండ్ ఆన్ ఎ బేస్ ఆఫ్ 6 సెంటీమీటర్స్ సైడ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అంటే మనం ఏం చేసాం? ఒక ప్రిజమ్ ఫార్మ్ చేసాం. సో, దాని యొక్క బేస్ ఏంటి? దాని యొక్క బేస్ వచ్చేసరికి ట్రయాంగిల్. సో, ఆ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఏంటి? 6 సెంటీమీటర్స్. ఇదేంటి? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో, మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది వాల్యూమ్. వాల్యూమ్ ఆఫ్ ఎ ప్రిజమ్. వాల్యూమ్ ఆఫ్ ఎ ప్రిజమ్ ఏమవుతుంది? వాల్యూమ్ ఆఫ్ ఎ ప్రిజమ్ ఈస్ నథింగ్ బట్ బేస్ ఏరియా మల్టిప్లైడ్ బై హైట్ అదే కదా!
సో బేస్ అంటే ఏంటి, ఇక్కడ ఒక ట్రయాంగిల్, అది కూడా ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్‌కి ఏరియా ఫార్ములా ఏంటి? √3/4 అదే కదా, √3/4 ఏ వాల్యూ ఎంత ఇక్కడ 6. సో 6 మల్టిప్లైడ్ బై 6. హైట్ ఎంత ఇచ్చాడు 9. సో 9. సో ఇక్కడ చూస్తే 2 3s are 6, 2 3s are 6, 3 3s are 9, 9 9s are 81. సో వాల్యూమ్ ఆఫ్ దట్ ప్రిజం ఈస్ 81√3 సెంటీమీటర్ క్యూబ్. సో ఇక్కడ చూడండి సెంటీమీటర్ స్క్వేర్ పడింది. వాల్యూమ్ అనేది ఎప్పుడు కూడా సెంటీమీటర్ క్యూబ్ లో ఉండాలి. ఓకేనా, క్యూబ్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. క్లియర్? నెక్స్ట్ 82nd క్వశ్చన్ చూడండి. A right prism with trapezium base of parallel sides 8 centimeters and 14 centimeters and height of the prism is 12 centimeters. What is the volume of the prism కూడా వచ్చేసాడు 1056 centimeter cube. What is the distance between the two parallel sides? సో ఇక్కడ ఏంటంటే ఒక ప్రిజం అనేది మనం ఫామ్ చేసాం. ఆ ప్రిజం అనేది దేనిపైన ఫామ్ చేసామంటే ఒక ట్రెపీజియం పైన ఫామ్ చేసాం. మనం ఏం చేసాం, ఒక ట్రెపీజియం పైన ఇలా ఏంటంటే మన ప్రిజం అనేది ఫామ్ చేసాం. సో ఈ ట్రెపీజియం యొక్క ప్యారలల్ సైడ్స్ ఎంత అంట, ఒకటి వచ్చేసరికి 8 సెంటీమీటర్స్, ఇంకోటి 14 సెంటీమీటర్స్. 8 సెంటీమీటర్స్, 14 సెంటీమీటర్స్. అండ్ ఈ ట్రెపీజియం యొక్క ఈ ప్యారలల్ సైడ్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. ఓకేనా, మనం కనుక్కోవాల్సింది ఇదే. సో ఈ ప్యారలల్ సైడ్స్ మధ్య డిస్టెన్స్ డి ఇది కనుక్కోవాలి. ఈ డి వాల్యూ అనేది కనుక్కోవాలి. అవునా. సో ఇక్కడ మనకేంటంటే వాల్యూమ్ ఇచ్చేసాడు. సో వాల్యూమ్ ఆఫ్ ఎ ప్రిజం ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ఎ ప్రిజం ఈస్ నథింగ్ బట్ బేస్ ఏరియా మల్టిప్లైడ్ బై హైట్ ఆఫ్ ద ప్రిజం. అవునా. సో ఇక్కడ బేస్ అనేది ఏంటి, ఒక ట్రెపీజియం కి ఏరియా ఫార్ములా ఏంటి, 1/2 హాఫ్ ఏ ప్లస్ బి ఇంటూ డిస్టెన్స్ లేదా హైట్ అని కూడా చెప్పొచ్చు, ఇంటూ ఇక్కడ హెచ్ వాల్యూ వచ్చేసరికి హైట్ ఆఫ్ ద ప్రిజం. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ వాల్యూమ్ ఎంత ఇచ్చాడు 1056, వాల్యూమ్ వాడే ఇచ్చేసాడు 1056. సో ఇక్కడ 1/2 మల్టిప్లైడ్ బై ఏ ప్లస్ బి అంటే 14 + 8 మల్టిప్లైడ్ బై డి వాల్యూ తెలియదు, ఇంటూ హైట్ ఆఫ్ ద ప్రిజం ఇస్ 12 సెంటీమీటర్స్. అవునా. సో ఇది 12. సో ఇక్కడ క్యాన్సిల్ చేయండి, ఇది వచ్చేసరికి 6 అవుతుంది. ఓకేనా, 6. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, 22d మల్టిప్లైడ్ బై 6 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1056. సో ఇక్కడ 22తో కనుక మనం క్యాన్సిల్ చేస్తే 22 4s are 88. దీని తర్వాత ఇక్కడ 6 ఉంది కాబట్టి 22 8s are ఇది వస్తుంది. నెక్స్ట్ 6తో క్యాన్సిల్ చేస్తే 6 8 the 48. సో d value will be what? d value is 8 centimeters. So distance between the two parallel sides is what? 8 centimeters. Clear? Clear. Next 83rd question చూద్దాం. So the perimeter of a triangular base prism is 15 centimeters and radius of incircle of a triangular base is 3 centimeters. Next, if the volume of the prism is 270 centimeter cube, what is the height of the prism? సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ప్రిజం అనేది మనం ట్రయాంగులర్ బేస్ తో స్టార్ట్ చేసాం. సో ఒక ట్రయాంగులర్ బేస్ తీసుకొని దీని నుంచి మనం ఏం చేసామంటే ఒక ప్రిజం అనేది ఫామ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన డేటా ఏంటి, పెరిమీటర్ ఆఫ్ దిస్ ట్రయాంగులర్ బేస్. ఓకేనా, పెరిమీటర్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఇస్ 15 సెంటీమీటర్స్. పెరిమీటర్ ఎంత 15 సెంటీమీటర్స్. అండ్ ఇన్ రేడియస్ ఆఫ్ ట్రయాంగులర్ బేస్ అంటే ఈ ట్రయాంగిల్ కి ఇన్ రేడియస్. సో ఇన్ రేడియస్. సో ఆర్ఐ అంటే ఇన్ రేడియస్. ఓకేనా, ఇన్ రేడియస్ ఎంత అంట 3. ఇన్ రేడియస్ ఎంత 3. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక పాయింట్ అనేది తెలియాలి. ఏంటది అంటే ఎప్పుడైనా కూడా ఒక ట్రయాంగిల్ లో మనం ఇన్ రేడియస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇన్ రేడియస్ ఈస్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ డివైడెడ్ బై సెమీ పెరిమీటర్. అంటే ట్రయాంగిల్ యొక్క ఏరియాని మనం సెమీ పెరిమీటర్ తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇన్ రేడియస్ వస్తుంది, ఆర్ఐ. ఓకేనా, ఆర్ఐ లేదా స్మాల్ ఆర్ కూడా చెప్పొచ్చు. కానీ ఏంటంటే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఆర్ఐ రాసుకున్నా నో ప్రాబ్లం. సో ఇక్కడ నుంచి మనం ఏరియా అనేది ఏం చెప్పొచ్చు, ఏరియా ఈస్ నథింగ్ బట్ ఇన్ రేడియస్ మల్టిప్లైడ్ బై ఎస్. అంటే ఇన్ రేడియస్ ని మనం సెమీ పెరిమీటర్ తో కనుక మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వచ్చేస్తుంది. అవునా. సో ఇక్కడ చూడండి, ఈ 2 పాయింట్స్ అనేవి మనకు ఈ పాయింట్ అనేది గుర్తుండాలి. సో ఇలా గుర్తుంటే చాలు, వచ్చేసింది మనకి ఆన్సర్. సో వాల్యూమ్ ఆఫ్ ఎ ప్రిజం ఈస్ నథింగ్ బట్ ఏంటి, ప్రిజం కాబట్టి ఇది బేస్ ఏరియా మల్టిప్లైడ్ బై హైట్. సో వాల్యూమ్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 270, వాడు ఇచ్చేసాడు 270. దట్ ఈస్ ఈక్వల్స్ టు బేస్ ఏరియా ఏమవుతుంది, బేస్ ఏరియా ఈస్ ఇన్ రేడియస్ మల్టిప్లైడ్ బై సెమీ పెరిమీటర్ ఇంటూ హైట్ వాల్యూ ఎంత, ఇక్కడ హైట్ ఆఫ్ ద ప్రిజం ఈజ్, సో ఇక్కడ హైట్ కనుక్కోవాలి మనం, ఇంటూ హైట్, ఇది హైట్ కనుక్కోవాలి. సో ఇక్కడ 270 అలాగే ఉంచుదాం. సో ఇన్ రేడియస్ ఎంత ఇక్కడ 3.
సెమీ పెరిమీటర్ రేడియస్, పెరిమీటర్ అనేది 15 అవుతుంది. కానీ సెమీ పెరిమీటర్ ఏమవుతుంది? 15లో సగం 15/2, 15/2 ఓకేనా? ఇంటూ హైట్. అంతే కదా? క్లియరా? నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 3తో క్యాన్సిల్ చేద్దాం. 3 9 27 90 15. ఇక్కడ చూడండి 15 6 అంతే కదా? 15 6 90. సో హైట్ అనేది ఏమవుతుంది? 6 2 12. హైట్ ఏమవుతుంది? 6 2 12 సెంటీమీటర్స్. క్లియరా? చాలా సింపుల్ క్వశ్చన్. బట్ ఏంటంటే ఈ పాయింట్ అనేది తెలియాలి. ఏంటి? ఇన్ రేడియస్ ఇస్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ డివైడెడ్ బై సెమీ పెరిమీటర్. ఏరియా డివైడెడ్ బై సెమీ పెరిమీటర్ చేసి మనకు ఇన్ రేడియస్ వస్తుంది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 12 సెంటీమీటర్స్. క్లియర్? నెక్స్ట్ 84th క్వశ్చన్ చూద్దాం. ద బేస్ ఆఫ్ ఎ రైట్ పిరమిడ్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రిజమ్స్ అయిపోయి పిరమిడ్స్ వచ్చాయి. ఓకేనా? పిరమిడ్. సో పిరమిడ్ లో అడిషనల్ గా మనకి ఏమొస్తుంది సార్? పిరమిడ్ లో అడిషనల్ గా మనకు 1/3 అనేది వస్తుంది సార్. అవునా? పిరమిడ్ లో మనకు అడిషనల్ గా 1/3 వస్తుంది. సో ఇక్కడ ద బేస్ ఆఫ్ ఎ రైట్ pyramid is a square of side 40 centimeters. The volume of a pyramid is 8000 centimeter cube. What is its height? So volume of a pyramid ఏమవుతుంది? 1/3 into base area, 1/3 into base area multiplied by height. అవునా? సో ఇక్కడ వాల్యూమ్ ఎంత ఇచ్చాడు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాద్దాం. సో 1/3 into బేస్ వాల్యూమ్ రాసేద్దాం 8000. వాల్యూమ్ వచ్చేసరికి 8000 ఇచ్చేసాడు. 1/3 బేస్ ఏరియా. బేస్ ఏంటి ఇక్కడ? స్క్వేర్. బేస్ ఏంటి ఇక్కడ? ఒక స్క్వేర్. అవునా? సో ఈ స్క్వేర్ అనేది ఇది 40, ఇది 40. సో బేస్ ఏరియా ఏమవుతుంది? 40 multiplied by 40 ఇంటూ హైట్ ఆఫ్ ద ప్రిజం తెలీదు. ఇప్పుడు హైటే కనుక్కోండి. ఇది హైట్. సో ఇక్కడ 2 zeros తో 2 zeros క్యాన్సల్. మళ్ళీ చూడండి 4 20s 4 20s 80, 4 5s 20. సో ఇక్కడ హైట్ అనేది ఏముంటుంది? 5 3s 15. సో హైట్ ఆఫ్ దట్ ప్రిజం ఈజ్ 15 సెంటీమీటర్స్. ప్రిజం యొక్క హైట్ ఏమవుతుంది? 15 సెంటీమీటర్స్. క్లియర్? నెక్స్ట్ 85th క్వశ్చన్ చూద్దాం. ద బేస్ ఆఫ్ ఎ రైట్ పిరమిడ్ ఈజ్ హెక్సాగాన్. అంటే ఇప్పుడు చూడండి, ఒక బేస్ అనేది పిరమిడ్, చూడండి పిరమిడ్ ఫామ్ చేసాం, కానీ దాని యొక్క బేస్ ఏంటి? ఒక హెక్సాగాన్. ఇలాగా. అవునా? ఇలాగా ఒక హెక్సాగాన్ తీసుకొని మనం ఏం చేసామంటే ఒక పిరమిడ్ అనేది దీనిపైన ఫామ్ చేసాం. అండ్ ఈ బేస్ హెక్సాగాన్ యొక్క సైడ్ ఎంత అంటే 15 సెంటీమీటర్స్ అండ్ ఇట్స్ హైట్ ఈస్ 12 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద వాల్యూమ్? సో ఇది పిరమిడ్ కాబట్టి వాల్యూమ్ ఏమవుతుంది? వాల్యూమ్ ఈస్ నథింగ్ బట్ 1/3 ఇంటూ బేస్ ఏరియా మల్టిప్లైడ్ బై హైట్. సో ఇక్కడ వాల్యూమ్ తెలీదు, వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 1/3 బేస్ ఏరియా ఆఫ్ ఏ హెక్సాగాన్. ఏరియా ఆఫ్ ఏ హెక్సాగాన్ ఈస్ నథింగ్ బట్ 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. అవునా? 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. సో 6 ఇంటూ √3/4 a square. 6 into √3/4 a square మల్టిప్లైడ్ బై హైట్ వాల్యూ, హెచ్ వాల్యూ అలాగే ఉంచుతాం, నో ప్రాబ్లం. ఓకేనా? లేదా రాద్దాం. సో హైట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 12. హైట్ ఎంత ఇచ్చాడు? 12. సో క్యాన్సిల్ చేస్తే 4 1s. సో ఇక్కడ చూడండి 4 3s 12. రెండు క్యాన్సిల్ అయిపోయాయి. సో ఇక్కడ మిగిలింది మనకేంటి? 6 ఇంటూ √3 ఇంటూ ఏ వాల్యూ ఎంత ఇక్కడ? 15. సో ఇక్కడ ఏ వాల్యూ అనేది 15. సో ఇక్కడ 15 స్క్వేర్ కాబట్టి 15 మల్టిప్లైడ్ బై 15. సో ఇక్కడ చూడండి, మనకి మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? 15 15s 225. 225 మల్టిప్లైడ్ బై 6. 225 మల్టిప్లైడ్ బై 6. 6తో మల్టిప్లై చేస్తే 5 6 30, 6 2 12, ఒక 15, 6 2 12 13. సో ఆన్సర్ ఈస్ 1350 √3. వాల్యూమ్ ఏమవుతుంది? 1350 √3. అంటే ఈ వాల్యూమ్ ఆఫ్ ఎ హెక్సాగన్ పిరమిడ్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది? 1350 √3, విచ్ ఇస్ ఆప్షన్. ఓకేనా? క్లియరా? క్లియర్. నెక్స్ట్ 86th క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఎ రెగ్యులర్ టెట్రాహెడ్రన్. సో టెట్రాహెడ్రన్ అంటే ఏంటి? టెట్రాహెడ్రన్ ఈజ్ నథింగ్ బట్ ట్రయాంగులర్ పిరమిడ్. అవునా? సో ఇలా ఒక ట్రయాంగులర్ పిరమిడ్ ని మనం ఏం చెప్తామంటే టెట్రాహెడ్రన్ అని చెప్తాం. అవునా? సో ఇది ట్రయాంగులర్ పిరమిడ్. సో ఈచ్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద రెగ్యులర్ టెట్రాహెడ్రన్ ఇస్ 12 సెంటీమీటర్స్. సో ఇది ప్రతి ఒక్క సైడ్ వచ్చేసరికి 12 సెంటీమీటర్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వాల్యూమ్ ఆఫ్ ఎ టెట్రాహెడ్రన్ ఫార్ములా గుర్తుందా? సో వాల్యూమ్ ఆఫ్ ఎ టెట్రాహెడ్రన్ ఇస్ నథింగ్ బట్ ఏ క్యూబ్, కింద ఏమొస్తుంది? ఏ క్యూబ్ డివైడెడ్ బై, వెనక్కి చూస్తున్నారు ఓకేనా? సో వాల్యూమ్స్ ఫార్ములాస్ అనేవి గుర్తుండాలి. సో ఏ క్యూబ్ డివైడెడ్ బై 12 √2. ఇదేనా? రెగ్యులర్ టెట్రాహెడ్రన్ యొక్క వాల్యూమ్ ఏంటి? ఏ క్యూబ్ డివైడెడ్ బై 12 √2. సో వాల్యూమ్ ఏ క్యూబ్ ఎంత ఇక్కడ? 12. సో 12 మల్టిప్లైడ్ బై 12 మల్టిప్లైడ్ బై 12 డివైడెడ్ బై 12 ఇంటూ √2.
సో ఇక్కడ చూస్తే 12 క్యాన్సల్, 12 144. సో వాల్యూమ్ వచ్చేసరికి 144√2. సో ఇక్కడ చూడండి నేను నెక్స్ట్ ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయను. ఫైండ్ అవుట్ చేయకుండానే ఆన్సర్ చెప్పొచ్చు. ఎందుకు? వాల్యూమ్ ఎంత కావాలి మనకు? 144√2. సో 144√2 ఎక్కడుంది? ఓన్లీ ఆప్షన్ 1లో ఉంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. లేదా మనం టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ రెగ్యులర్ టెట్రాహెడ్రన్ ఇస్ వాట్? టోటల్ సర్ఫేస్ ఏరియా ఇస్ √3a². గుర్తుందా? సో √3 ఇంటూ ఏ వాల్యూ ఎంత ఇక్కడ? 12 square is 144. So 144√3. So total surface area is 144√3, which is option 1. Okay na? Clear? Next 87th question చూద్దాం. So if radius of a circular end of a bucket which is 45 centimeters high are 28 centimeters and 7 centimeters, find the capacity of the bucket. లేదా ఇక్కడ ఏం అడుగుతున్నాడు? వాల్యూమ్ ఆఫ్ ద బకెట్ అడుగుతున్నాడు. ఇక్కడ బకెట్ అంటే ఏంటి? బకెట్ ఈజ్ నథింగ్ బట్ అ ఫ్రస్ట్రమ్. బకెట్ అనేది ఏమవుతుంది? ఒక ఫ్రస్ట్రమ్ అవుతుంది. ఓకేనా? సో ఇలా ఒక ఫ్రస్ట్రమ్ అనేది ఉంది. సో ఈ ఫ్రస్ట్రమ్ అనేది మనం ఫామ్ చేసాం. ఈ ఫ్రస్ట్రమ్ యొక్క రేడియై, ఓకేనా, రేడియై ఏమేమంటే ఒకటి వచ్చేసరికి 28, ఇంకోటి వచ్చేసరికి 7 అంట. ఏది 28 ఏది 7 అండి? సో ఆబ్వియస్గా ఏదైతే కింద ఉంటుందో, ఏదైతే ఎక్కువ ఉంటుందో అది 28. అంటే ఇది 28 అవుతుంది, ఇది 7 అవుతుంది. అండ్ వీటి రెండింటి మధ్య హైట్ వచ్చేసరికి 45, హెచ్ వాల్యూ 45. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? వాల్యూమ్. సో వాల్యూమ్ ఆఫ్ అ ఫ్రస్ట్రమ్ గుర్తుందా ఫార్ములా? 1/3 పై. సో కోన్ వచ్చేసరికి 1/3 పై r² హెచ్. కానీ ఇక్కడ రెండు రేడియస్ వస్తాయి కాబట్టి r² ప్లస్ స్మాల్ r² ప్లస్ క్యాపిటల్ R మల్టిప్లైడ్ బై స్మాల్ r ఇంటూ హెచ్. అంతే కదా? ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 1/3 పై వాల్యూ 22/7. అంతేనా? అంతే. నెక్స్ట్ రేడియస్ క్యాపిటల్ R వచ్చేసరికి 28. సో 28 మల్టిప్లైడ్ బై 28 ప్లస్ స్మాల్ r², 7 మల్టిప్లైడ్ బై 7 ప్లస్ క్యాపిటల్ R ఇంటూ స్మాల్ r. సో 28 మల్టిప్లైడ్ బై 7 ఇంటూ హైట్ వచ్చేసరికి 45. హైట్ ఎంత? 45. క్లియరా? క్లియర్. సో ఇక్కడ చూడండి మనం అన్ని తీసుకుని వద్దాం. 1/3 ఇంటూ 22/7. అండ్ ఇక్కడ చూడండి లోపల నుంచి నేను ప్రతి దాంట్లో, ఓకేనా, ఇక్కడ నుంచి మూడిట్లోంచి 7 into 7 కామన్ తీయచ్చు. సో 7 మల్టిప్లైడ్ బై 7, 7 into 7 కామన్ తీస్తే 7 4s are 28, 7 4s are 28 ప్లస్ 1 మల్టిప్లైడ్ బై 1 ప్లస్ 7 4s are 28, 4 మల్టిప్లైడ్ బై 1. సో ఇక్కడ వచ్చేసరికి 45 అలాగే ఉంది. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. క్యాన్సిలేషన్ ఏమైనా పోతే, ఓకేనా. క్యాన్సిలేషన్ చూడండి, 7తో పోదు, 3తో. 3 15 అంతేనా? అంతే. నెక్స్ట్ మళ్ళీ చూడండి ఇక్కడ 7తో 7 క్యాన్సల్, ఓకేనా. సో ఇక్కడ మిగిలింది ఏంటి? ఇంకా ఇక్కడ మనకు మిగిలింది వచ్చేసరికి 1/3 లేదు, 1/3 గాన్. ఓకే. ఇక్కడ 22 మల్టిప్లైడ్ బై 7 మల్టిప్లైడ్ బై 4 4 ఇక్కడ చూడండి, 4 4s are 16 ప్లస్ 1 1s are 1 ప్లస్ 4. సో 16 ప్లస్ 4 20 ప్లస్ 1 21. సో 21 ఇంటూ 15. ఇక్కడ ఈ వాల్యూ అనేది ఇది వచ్చింది మనకు, అవునా? సో ఇది వచ్చింది. సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఒకటి సాల్వ్ అయినా చేయొచ్చు, లేదా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి. సో ఇక్కడ చూడండి 22 అనేది ఏంటి? 11 మల్టిపుల్. 22 అనేది ఏంటి? 11 యొక్క మల్టిపుల్. లేదా 15 అనేది దీని యొక్క మల్టిపుల్, 3 and 5 యొక్క మల్టిపుల్. అంటే నా ఆన్సర్ అనేది 11తో డివిజిబుల్ కావాలి, 3తో డివిజిబుల్ కావాలి, 11తో డివిజిబుల్ కావాలి, 3తో డివిజిబుల్ కావాలి. సో ఈ రెండు చెక్ చేస్తే చాలు నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 11తో చెక్ చేద్దాం. సో 11తో అంటే ఆల్టర్నేటివ్. సో 5 4 9 ఇది 9. సో ఆప్షన్ 1 అనేది 11తో వెళ్తుంది. సో 11తో వెళ్తుంది. ఇక్కడ చూడండి 8 4 12 ఇది పోదు. నెక్స్ట్ 6 9 ఒక 11 ఇది కూడా పోదు. సో ఇది వచ్చేసరికి 3 5 ఇది వచ్చేసరికి 15 ఇది ఏంటంటే 15 ఇది కూడా పోదు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఇలా అయినా మార్చేయచ్చు, లేదా మీరు కావాలంటే మల్టిప్లై అయినా చేయొచ్చు, ఓకేనా. సో ఇక్కడ చూడండి నేను ఏం చేశాను, ఓన్లీ 11 యొక్క డివిజిబిలిటీ చెక్ చేశాను. ఎందుకంటే ఇక్కడ 11 2s are 22 ఉంది కాబట్టి. సో నా ఆన్సర్లో కూడా 11 మల్టిపుల్ ఉంటుంది. సో లేదా మీరు మల్టిప్లై చేసినా మనకేంటంటే అదే ఆన్సర్ వస్తుంది. సో 7 2s are 14, 154 మల్టిప్లైడ్ బై 21 ఇంటూ 15. సో 15 1s are 15, 15 2s are 30, 30 ఒక 15 315. అంతే కదా? 15 1s are 15, 15 2s are 30, 315. ఎలా మల్టిప్లై చేయాలో అది కూడా చూడండి. ఏం చేయాలి? 154 మల్టిప్లైడ్ బై 315. సో మల్టిప్లికేషన్ కూడా మనకేంటంటే రావాలి. సో ఇక్కడ ఎలా మల్టిప్లై చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్
154 315 ఇలా రాస్తాం. ఓకేనా. 5 4 20, సో 0 రాసాం. 2 ఇక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ 5 5 25, 4 1 4, 25 ఒక 4 29, సో 25 4 1 4 ఇలా రాస్తాం. సో ఇక్కడ చూడండి 5 4 9 10 11, సో 31, సో ఇక్కడ 1 రాసాం, ఇది స్ట్రైక్ ఆఫ్ చేసాం, 3 ఇక్కడ క్యారీ ఓవర్. నెక్స్ట్ 5 1 5, 4 3 12, 5 1 5, సో ఇక్కడ చూడండి 5 5 10 15, 15 ఒక 10 25, సో ఇక్కడ 5 2, సో ఇక్కడ 5 రాస్తాం, ఇక్కడ 2 రాస్తాం, 2 క్యారీ ఓవర్, 1 1 1, 5 3 15 17 18, 8 1, so 8 ఒక 1, 3 1 3 4, so 4 8 5 1 0, so answer will be what 48510. సో ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇదంతా రాశాను. బట్ ఇదేంటంటే కొంచెం ప్రాక్టీస్ చేయగా మీకేంటంటే వచ్చేస్తుంది. సో ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది మనం ఎలా చేసామంటే కొన్ని మెథడ్స్ ఉన్నాయి దానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఏంటంటే 2 తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇలాగా 3 తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే 2 తీసుకోవాలి. నెక్స్ట్ 1. ఓకేనా. ఇలా మల్టిప్లై అనేది చేయొచ్చు. క్లియరా? క్లియర్. నెక్స్ట్ ఇక లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. 88th క్వశ్చన్. సో ఫైండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ ఫ్రస్టమ్ ఇఫ్ స్లాంట్ హైట్ ఆఫ్ ద ఫ్రస్టమ్ ఆఫ్ ఎ కోన్ ఈజ్ 4 centimeters అండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఇట్స్ సర్క్యులర్ బేస్ ఈజ్ 18 centimeters అండ్ 6 centimeters. అంటే ఇక్కడ కూడా ఒక ఫ్రస్టమ్ అనేది ఉంది. ఇక్కడ కూడా ఏముందండి, ఒక ఫ్రస్టమ్ అనేది ఉంది. సో ఈ ఫ్రస్టమ్ యొక్క స్లాంట్ హైట్ అంటే 4 centimeters ఇచ్చాడు. 4 centimeters అండ్ ఏదైతే పైన సర్కిల్ ఉందో అండ్ కింద సర్కిల్ ఉందో ఆ 2 సర్కిల్ యొక్క సర్కంఫరెన్సెస్ అనేది ఇచ్చాడు, పెరిమీటర్ ఇచ్చాడు. సో సర్కిల్ యొక్క పెరిమీటర్ ఏంటి, సర్కంఫరెన్స్. సో ఇక్కడ చూడండి 2π క్యాపిటల్ R ఇది కదా ఇచ్చింది. సో 2π క్యాపిటల్ R = 18. అదే విధంగా 2π స్మాల్ r = 6. సో చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 2 × 22/7 రాసి మళ్ళీ అటు సైడ్ పంపించి అదంతా చేస్తారు. సో అలా రాయడం ఎందుకు, డైరెక్ట్ గా R వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. R వాల్యూ విల్ బి 9/π. అదే విధంగా స్మాల్ r వాల్యూ ఏమవుతుంది 3/π. సో 9/π 3/π ఇవి రెండు తీసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, CSA కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏంటి మనకు కావాల్సింది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ ఫ్రస్టమ్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ ఫ్రస్టమ్ ఈజ్ π టైమ్స్ ఆఫ్ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r ఇంటూ L. అవునా. సో ఇక్కడ π అంటే π అలాగే ఉంచుతాం. సో క్యాపిటల్ R అంటే 9/π ప్లస్ స్మాల్ r అంటే 3/π. దీని తర్వాత ఇక్కడ స్లాంట్ హైట్ ఎంత ఇచ్చాడు 4 వాడే ఇచ్చేసాడు. సో ఇక్కడ చూస్తే π మల్టిప్లైడ్ బై 9 ఒక 3 12 డివైడెడ్ బై π. సో పైతో పై క్యాన్సల్ ఇంటూ 4, 12 4 48. సో 48 వాట్ సెంటీమీటర్ స్క్వేర్, ఎందుకంటే ఇది ఏరియా కాబట్టి 48 centimeter స్క్వేర్ విచ్ ఈస్ ఆప్షన్ బి. ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి 48 centimeter స్క్వేర్. ఓకేనా. సో ఇక్కడతో ఏంటంటే మన మెన్సురేషన్ టాపిక్ అనేది మాక్సిమం కంప్లీట్ అయితే అయిపోయింది. సో మనకేంటంటే ఎగ్జామినేషన్ లో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ ఇందులో కూడా మనం ఏం చేస్తాం, ఎగ్జామ్ లో మనకి ఏం చేయడం జరుగుతుందంటే మెన్సురేషన్ టాపిక్ లో కొంచెం క్యాలిక్యులేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో మనం ఏంటంటే కొన్నిసార్లు ఆప్షన్స్ లో మనం ఏంటంటే మనకు కావాల్సిన ఏంటంటే ఆన్సర్ ఉండదు, లేదా లాస్ట్ డిజిట్ అనేది ఒక 3 లేదా 2 ఆప్షన్స్ లో ఉండడము అలా జరుగుతాయి. అప్పుడు ఏంటంటే మనం ఖచ్చితంగా అదేంటంటే మల్టిప్లై చేయాలి. సో దానికోసం మీరు ఏం చేయాలంటే మెన్సురేషన్ అనేది మీకు భయం ఉండకూడదు. అంటే మెన్సురేషన్ యొక్క క్వశ్చన్స్ చూసి మీరు భయపడకుండా సాల్వ్ చేయాలంటే మీరు డైలీ ఏం చేయాలి, ఒక 10 minutes మల్టిప్లికేషన్స్ డివిజన్స్ ప్రాక్టీస్ చేయాలి. డివిజన్ ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏం లేదు, మీకు ఇష్టం వచ్చిన ఒక 2 డిజిట్స్ నెంబర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు, 2 డిజిట్స్ నెంబర్. ఇప్పుడు 44 × 32 ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, ఆన్సర్ చెక్ చేయండి. నెక్స్ట్ 34 × 36 ఇలా మల్టిప్లై చేయండి. ఓకేనా. సో ఫస్ట్ 2 డిజిట్స్ మల్టిప్లై చేయండి. నెక్స్ట్ 434 × 436 తీసుకోండి, ఇలా మల్టిప్లై చేయండి. సో డైలీ మీరు ఒక 10 minutes కనుక చేస్తే మీ మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ అనేవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి. సో ఇదేంటంటే బేసిక్ అన్నమాట. బట్ ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో ఇదేంటంటే చాలా మంది స్టూడెంట్స్ చేయరు. మీరు కావాలంటే చాలా మంది స్టూడెంట్స్ని అడగండి, మీరు డైలీ క్యాలిక్యులేషన్కి ఏమైనా టైం ఇస్తారా, మీరు ప్రాక్టీస్ చేస్తారా అంటే వాళ్ళు ఎవరు చెప్పరు. నేను క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాను అంటారే కానీ క్యాలిక్యులేషన్కి టైం ఇవ్వను, క్యాలిక్యులేషన్కి ఏంటంటే ప్రాక్టీస్ చేయను అని, ప్రాక్టీస్ లేదంటారు. బట్ ఒక టాపర్కి అండ్ ఒక యావరేజ్ స్టూడెంట్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే, సో టాపర్ అనే అతని బేసిక్స్ని కూడా స్ట్రాంగ్ చేస్తూ వెళ్తాడు. సో ఆబ్వియస్లీ ఎప్పుడైనా చూడండి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 12 × 4 వచ్చింది. సో అలా కాకుండా
124 ఇంటూ 132 వచ్చింది అనుకోండి, ఇది చూసిన వెంటనే ఇబ్బంది పడతారు. సో అలా ఇబ్బంది పడడం ఎందుకు, డైరెక్ట్గా మల్టిప్లికేషన్ నేర్చుకోండి. 4 2s are 8 అంతేనా. సో 2 2s are 4, 4 3s are 12, 12 ఒక 4 14, సో 4 1, దీని తర్వాత 2 1s are 2, 4 6 6 12 13 3, ఇక్కడ 1, మళ్ళీ వచ్చేసరికి 3 1s are 3, 5 6, ఓకేనా, 1 1s are 1, సో 16 348. సో ఈ విధంగా మనం ఏంటంటే ఇలా మల్టిప్లికేషన్స్ అనేవి కూడా ఎంత ఫాస్ట్‌గా అయితే అంత ఫాస్ట్‌గా చేయడం నేర్చుకోవాలి. సో దానివల్ల మనకేంటంటే కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. అండ్ మనం క్వెషన్స్ కూడా చాలా ఫాస్ట్‌గా చేయొచ్చు. క్లియరా? క్లియరా? సో ఇదేంటంటే మనకు అవసరం లేదు. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతారు. ఓకే. సో ఇక్కడితో ఏంటంటే మన సెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హావ్ ఎ లవ్లీ డే అహెడ్.